నారా చంద్రబాబు నాయుడు గారు చేసిన స్కాములు ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ఎవ్వరు చెయ్యలేదు కాబట్టి తప్పు తిరుగుతాడు అంతే. రాజకీయ మలినాలను తీసేయాలంట. ఎవరండి రాజకీయ మలినం సృష్టించింది? నాకు తెలియకూడదా? డైరెక్ట్గానేగా హైదరాబాద్లో ఒక ఎమ్మెల్సీని కొనడానికి. ఇప్పుడు హైదరాబాద్లో మా తెలంగాణ ముఖ్యమంత్రికి డబ్బులు ఇచ్చి పంపించింది ఎవడు? మేమా? డబ్బులు ఇచ్చి బ్యాగులు ఇచ్చి పంపించి ఒక ఎమ్మెల్సీనే కొనేయాలనుకునేటటువంటి మలినమైనటువంటి రాజకీయాలు నడిపింది నారా చంద్రబాబు నాయుడు గారు. మీరా ఈ రాష్ట్రంలో ఇంకెవరన్నా ఉన్నారా? ఇంతకన్నా పచ్చి దగ ఏమన్నా ఉందా? దానిలో నీ ఛార్జ్షీట్లో అక్కడ కేసు పడి ఛార్జ్షీట్లో నీకు అనేక సార్లు నీ పేర్లు పెట్టారు. కానీ ఎవడు కాళ్ళు పట్టుకున్నావో చీకట్టో ఎక్కడ మేనేజ్ చేసుకున్నావో వ్యవస్థల్ని ఆ కేసులు లేకుండా తప్పుకున్నావు గొప్పగా. అంత మేనేజ్ చేయగలిగిన కెపాసిటీ ఉన్ని ఇవాళ ప్రతివ్రత కౌరులు చెప్తున్నాడు అంతే. రాజకీయ మలినాలను తీసేయాలంట, క్రిమినల్ని తోలేయాలంట. ఈయన మాత్రం ఎమ్మెల్సీలను కొనడానికి ఎమ్మెల్యేలను కొనడానికి డబ్బులు మాత్రం దండిగా ఎక్కడి నుంచి తీసుకొచ్చావు డబ్బులు? స్కాములు కాదు, బ్యాగులు. నీ జీవితం అంతా స్కాములే. ఇవాళ కూడా సూట్ కేసులు నువ్వు మీ అబ్బాయి చేస్తున్నారు. ఎంత స్కామ్ చేస్తున్నారో చెప్పాల్సిన అవసరం లేదు. నేను ఒకటి మనవి చేస్తున్నా చంద్రబాబు నాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇవాళ లిక్కర్ స్కామ్ అంటున్నావు కదా, మొత్తం 20 డిస్టిలరీస్ ఉన్నాయి ఈ రాష్ట్రంలో. ఒక్క డిస్టిలరీకి కూడా జగన్మోహన్ రెడ్డి గారు పర్మిషన్ ఇవ్వాల. ఒక్క డిస్టిలరీకి కూడా. నువ్వు 14 డిస్టిలరీకి నువ్వు పర్మిషన్ ఇచ్చావు నీ హయాంలో. ఎప్పుడన్నా కానీ 14 ఊరిని ఇచ్చావు నువ్వు. క్యాష్ కొట్టుకు తీసుకోవాలి నువ్వు. వాడు చెప్పర్లు ఇప్పుడు, అది వేరే విషయం. 14 డిస్టిలరీలకు నువ్వు పర్మిషన్ ఇచ్చావు. ఆ డిస్టిలరీ వాళ్ళు కూడా మందు సరఫరా చేస్తున్నది. సరే, ఆ మిగతా 6 కాంగ్రెస్ గవర్నమెంట్లోనూ అప్పుడు ఇక్కడ వచ్చినాయి అనుకోండి. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఒక్క డిస్టిలరీకి కూడా పర్మిషన్ ఇవ్వకోకుండా నువ్వు ఇచ్చినటువంటి డిస్టిలరీల దగ్గర నుంచే మందు కొని ప్రభుత్వం అమ్మింది. దీనిలో వాడుగా చేశాడు, వీడిగా చేశాడు. ఈ కథలు నువ్వెన్ని పెట్టినా కూడా అవన్నీ కథలే తప్ప, స్టోరీలు తప్ప వాస్తవాలు కావు. దుర్మార్గమైనటువంటి ఆలోచన చేస్తున్నావు నువ్వు. ఎవరిని పడితే వాడిని అరెస్ట్ చేసి లోపలేయాలనుకుంటున్నావు. వేసుకో, చూసుకుంటాం. ఎక్కడ భయపడే ప్రశ్నే లేదు. జగన్మోహన్ రెడ్డి గారిని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని పోలీసుల్ని పెట్టి కేసులు పెట్టి అణచాలనుకునేంత అమాయకత్వంలో నువ్వు నీ కొడుకు ఉన్నందుకు మేము చింతిస్తున్నాం. ఇలాంటి వాటిని ఎదుర్కొంటాం, ఎదుర్కొని ముందుకు నడుస్తాం. ఎంతమందిని అరెస్ట్ చేసినా ఇంకా ఎవరెవరిని అరెస్ట్ చేస్తా ఉన్నారు, చేసుకొని చూద్దాం. ఒక్కటి కూడా నేను మనవి చేస్తున్నా, చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత పెట్టిన ఒక్క కేసు కూడా నిలబడితే నన్ను అడగండి. ఇవాళ నేను చెప్తున్నా కదా, 4 సంవత్సరాలకు విచారణకు వస్తా, 5 సంవత్సరాలకు విచారణకు వస్తా, లేకపోతే సంవత్సరానికి విచారణకు వస్తా. విచారణకు వచ్చి సాక్ష్యాధారాలు కోర్టులో ప్రవేశపెట్టి ఆర్గ్యుమెంట్స్ అయ్యి ఒక్క కేసు నిలబడితే నన్ను అడగండి. అన్నీ కూడా పేక మేడల్లాగా కట్టి మా మీద కక్ష తీర్చుకోవాలని, రాజకీయ పార్టీని అణిచేయాలని చేసేటటువంటి ప్రయత్నమే తప్ప. నేను ఒక మాట చెప్తాను చంద్రబాబు నాయుడు గారు, మమ్మల్ని నువ్వు అణచాలంటే ఒకటే మార్గం, సూపర్ 6 మొత్తం అమలు చేయి. ఇచ్చిన షణ్ముఖముఖాన్ని మొత్తం అమలు చేయి. ఇచ్చిన 142 వాగ్దానాలన్నింటినీ అమలు చేశాయి. శభాష్ చంద్రబాబు అంటారు. నువ్వు అమలు చేసేది చచ్చేది లేదు. 1 సంవత్సరం ఎగ్గొట్టేసావు అమ్మఒడి, అదే తల్లికి వందనం. మళ్ళీ బస్సు ఏమో ఆగస్టు 15 నుంచి అంటావు. సిలిండర్లు ఏమో సరిగ్గా ఇవ్వవు. నిరుద్యోగ భృతి ఎప్పటి నుంచో ఇస్తానంటావు. అన్ని వాయిదాలు వేసుకునే పద్ధతి తప్ప ఇచ్చిన మాటని మొదటి సంవత్సరంలో చేసినట్లయితే ఎస్ చంద్రబాబు నాయుడు గారు గొప్ప అని మేము ఆటోమేటిక్ మమ్మల్ని అణి చేస్తారు. కేసులు పెడితే అణి చేస్తారా? అరే అన్యాయంగా కేసులు పెట్టారా బాబు, అక్రమంగా లోపలేశారా బాబు అని అనుకోరా? అనుకుంటారు. జగన్మోహన్ రెడ్డి గారు అలాంటి కార్యక్రమాలు ఏవి స్కాములు చేయాల్సిన అవసరం ఆయనకి లేదు, చెయ్యలేదు. నువ్వు అభూత కల్పనలు కల్పించి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో కీలకంగా ఉన్నటువంటి వ్యక్తుల్ని, పార్టీకి పనిచేసేటటువంటి వ్యక్తుల్ని లోపలేసి నీ కక్ష తీర్చుకోవాలని
నువ్వు ఆలోచన చేస్తున్నావు. నీ కక్ష తీరదు సరిగదా, మళ్ళా నువ్వు చాలా ప్రమాదంలోకి నెట్టబడతావు ప్రజల మధ్యన అనే విషయాన్ని దయచేసి గమనించాలని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. ఏది ఏమైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెక్కు చెదరని మొక్కవోని ధైర్యంతో ముందుకు వెళ్తుంది. ఎన్ని కేసులు పెట్టినా, ఎన్ని ఇబ్బందులు పెట్టినా, ఎంతమందిని లోపల పెట్టినా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ధైర్యంగా ముందుకు వెళ్తుందని, దినదిన ప్రవర్ధమానంగా పెరుగుతుందని, చంద్రబాబు నాయుడు గారు ఏదైతే వాగ్దానాలను అమలు చేయటం లేదో ఆ వాగ్దానాలు అమలు చేసేంత వరకు నీ వెంటబడి పోరాడతామని చంద్రబాబు నాయుడు గారి మరి చూశారు కదా మీరు. ఇప్పుడు మేము ఆయన ఏమన్నాడు, సుపరిపాలనలో తొలి అడుగు అన్నాడు. సుపరిపాలన కాదు, ఇదంతా మోసపు పాలన. మోసపు పాలనలో తొలి అడుగని బాబు షూరిటీ, భవిష్యత్ గ్యారంటీ కాదు మోసం గ్యారంటీ అనేటువంటి కార్యక్రమాన్ని వాళ్ళ రాష్ట్ర వ్యాపితంగా 175 నియోజకవర్గాల్లోనూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నడుపుతా ఉన్నది. ఇలాంటివి నడుపుతూనే ఉంటాం. నీ రాజకీయ దివాళా కోరుతనాన్ని, మోసాన్ని ప్రజలకు ఎండగడుతూనే ఉంటాం. కేసులకు భయపడే ప్రశ్నే లేదు. మిథున్ రెడ్డి గారు కానీ ఇంకా మిత్రత్రా ఉన్నటువంటి నాయకులు కానీ, ఇప్పుడు అరెస్ట్ అయిపోయినటువంటి నాయకులు కానీ అందరూ కూడా వెరీ క్లీన్ చిట్తో బయటకు వస్తారు. ఇది మోసపూరితమైన కేసు. ఈ సిట్టు పెట్టేది ఒక అబద్ధాల కేసు. ఇది ఒక నవలలాగా రచిస్తున్నారు. దీనిలో ఎక్కడా ఎవిడెన్స్ లేవు, ఆధారాలు లేవు. కేవలం రాజకీయ కక్షతో, పొలిటికల్ విండిటాతో మాత్రమే చేస్తున్నటువంటి వ్యవహారం అనే విషయం ప్రజలకందరికీ తెలుసు. మరొకసారి ప్రజలకు ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాం. ఉన్నాయని అనుకోనిండి. మొన్న ఎవరు అడిగారు కదా జగన్మోహన్ రెడ్డి గారిని, ఏమండి మిమ్మల్ని కూడా అరెస్ట్ చేస్తారంటే నేను ఇక్కడే ఉన్నాగా అరెస్ట్ చేసుకోమని అన్నాడు ఆయన. మేము భయపడతామా? జగన్మోహన్ రెడ్డి గారిని పెడతారో లేకపోతే ఇంకోళ్ళని పెడతారు, వీ కెన్ సీ లేటర్. వీ డోంట్ కేర్ ఆల్ దీస్ థింగ్స్. ఏం చేస్తారు ఏంటంటే వాళ్ళ ఇష్టం. వాళ్ళ నవలు ఏ రకంగా రాస్తున్నారో మరి తెలియదు మనకి. ఎవరు లోకేష్ గారు ఎవరి పేర్లు రాస్తున్నాడో తెలియదు. అది రెడ్ బుక్కో గాడిది గుడ్డు బుక్కో మనకు తెలియదు. కాబట్టి ఎలా రాస్తున్నారో ఏం చేస్తున్నారో వాళ్ళకే తెలుసు. లోకేష్ ఏమనుకుంటే వాళ్ళని అరెస్ట్ చేస్తారు, నిన్ను అనుకుంటే నిన్ను అరెస్ట్ చేస్తారు, నన్ను అనుకుంటే నన్ను అరెస్ట్ చేస్తారు, జగన్మోహన్ రెడ్డి గారిని అనుకుంటే వాళ్ళని అరెస్ట్ చేస్తారు. బరి తెగించారు పోలీసులు, బరి తెగించారు. బరి తెగించిన వాళ్ళకు మాత్రమే పోస్టింగులు. సిన్సియర్గా పనిచేసేవాళ్ళు వదిలిపెట్టి వెళ్ళిపోతున్నారు, లూప్ లైన్లో ఉంటున్నారు. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, అత్యంత ప్రజాదరణ కలిగినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారు సింగిల్గా వెళ్తేనే 40% ఓట్లు వచ్చాయి, కట్టగట్టుకొస్తే మీకు 60 వచ్చాయి. పవన్ కళ్యాణ్, మోడీ, చంద్రబాబు కలిస్తే వచ్చాయి. అవి నీ ఎన్నో నీకు తెలియదు.